హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో స్పెషల్గా ఇప్పుడున్న జనరేషన్ యంగ్స్టర్స్ కోసం చేస్తున్నాను. ఇప్పుడున్న సోషల్ మీడియా చాలామంది లైఫ్ని స్పాయిల్ చేస్తున్నాయి. సోషల్ మీడియా వాడొద్దని నేను అనట్లేదు, కానీ ఆ సోషల్ మీడియాని ఎలా కరెక్ట్గా యూజ్ చేసుకోవాలో తెలిస్తే ఎవరి లైఫ్స్ స్పాయిల్ అవ్వవు. ఇప్పుడున్న జనరేషన్స్ ఎలా అంటే ఏదన్నా ఇన్స్టెంట్లో అయిపోవాలి అని అనుకుంటారు, లైక్ 2 minutes మ్యాగీ లాగా. ఒక సర్టన్ ఏజ్ వచ్చేసరికి మన పేరెంట్స్ మనకే ఒక శత్రువులాగా కనిపిస్తారు. ఎందుకంటే ప్రతిదీ నో 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 అనే అబ్జెక్షన్స్ పెడతారు. కాబట్టి వాళ్ళు ఎందుకు అలాగ అంటున్నారో కొంచెం ఆలోచించండి. ఒక్క రాంగ్ డెసిషన్, ఒక్క చిన్న రాంగ్ డెసిషన్స్ కూడా మన లైఫ్ని స్పాయిల్ చేయొచ్చు. ఏమున్నా మీ పేరెంట్స్తో డిస్కస్ చేసుకోండి. పేరెంట్స్ కన్నా మంచి అడ్వైజర్స్ ఎవరు ఉండరు ఈ లోకంలో. ఎందుకంటే వాళ్ళు కని మోసారు కాబట్టి, సఫర్ అయ్యేదే వాళ్ళే కాబట్టి వాళ్ళు ఇచ్చిన అడ్వైజెస్ కూడా చాలా బెటర్గా ఉంటాయి అని అనుకుంటున్నాను. మన లైఫ్లో స్కూల్ డేస్, కాలేజెస్ డేస్ చాలా మెమొరబుల్ డేస్. కానీ అప్పుడు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మన లైఫ్లో చాలా డిస్ట్రాయ్ అయిపోతాయి. ఎంజాయ్ చేయండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం. కానీ ఆ ఎంజాయ్మెంట్ చేసేటప్పుడు మన లైఫ్ డిస్ట్రాయ్ అవ్వకుండా ఉంటే చాలు. దానివల్ల ఈ లైఫ్ మనకి చాలా అప్ అండ్ డౌన్స్ నేర్పిస్తుంది. ఒక ఇండిపెండెంట్గా ఎలా బతకాలో నేర్చుకోండి. ఫ్యూచర్లో ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మన కాళ్ళ మీద మనం నిలబడతాం. ఒక్క చిన్న రాంగ్ డెసిషన్ మన లైఫ్ని స్పాయిల్ చేయొచ్చు. తర్వాత రిగ్రెట్ అయినా రీజన్ ఉండదు. నాదొక్క చిన్న అడ్వైస్, మీ లైఫ్లో ఏ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నా పేషెన్స్గా ఆలోచించి ఆ డెసిషన్ రైటో రాంగో తెలుసుకుని డెసిషన్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.